అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ చెల్లించిన ద్రోహం. రవి మరియు సుగుణ మధ్యతరగతి కుటుంబం వాళ్ళది. ఉన్నంతలో సర్దుకుని జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఒక కొడుకు, తన పేరు శివ. ఒకరోజు రాత్రి రవి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. సుగుణ అలసిపోయిన భర్తతో ఇలా అంటుంది, ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఏం చేయమంటావు సుగుణ, ఆటో నడపగా వచ్చిన డబ్బుతో మనం ఎలాగో సర్దుకొని పోతున్నాం. కానీ మన శివ పెద్దవాడవుతున్నాడు. వాడు పెద్ద చదువు చదవాలంటే చాలా ఖర్చవుతుంది కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు దిగులుగా. అంతలోనే భార్య సుగుణ, నేను మా పుట్టింట్లో ఉన్నప్పుడు కుట్టుపని నేర్చుకున్నాను. నేను మళ్ళీ కుట్టుపని మొదలు పెడతాను. నాకు వచ్చే డబ్బుతో మన బాబుని చదివిస్తాను. అలా ఇద్దరూ కష్టపడి తమ కొడుకు శివకు ఉన్నత చదువులు చదివించారు. వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా విదేశాలలో ఉద్యోగం సంపాదించాడు. నెలకు జీతం 10 లక్షలు. ఒకరోజు తల్లి సుగుణ కొడుకుతో ఇలా అన్నది, మా అన్న కూతురు ఉంది, చాలా బాగా చదువుతుంది, అందంగా కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా తను ఉమ్మడి కుటుంబంలో ఉంటుంది. నలుగురితో కలిసి పెరిగి సుఖదుఖాలను చూసిన అమ్మాయి. ఇలాంటి అమ్మాయిలు మన మీద ఆప్యాయతను చూపిస్తారు. అయితే వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు బాబు అంది. అమ్మాయి గుణగణాలు ముఖ్యం కానీ డబ్బు కాదమ్మా, అది నేను ఇప్పుడు సంపాదిస్తున్నానుగా అన్నాడు. అలా పెద్దలందరూ కలిసి శివ గౌరీల వివాహం ఆడంబరంగా జరిపించారు. కొత్తగా ఇంటికి వచ్చిన గౌరీకి అత్తమ్మ, భర్త ప్రేమ, ఆప్యాయత దొరికింది. శివ తన తిరుగు ప్రయాణం గురించి చెప్పగా తల్లిదండ్రులు, బాబు గౌరీని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, ఇక్కడ ఒక్కతే ఉంది, ఏం చేస్తుంది అన్నారు. వీసాకు అప్లై చేశానమ్మా, అది రావటానికి దాదాపు 6 నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుంది అన్నాడు. ఇక శివ విదేశాలకు వెళ్ళాడు. సరిగ్గా తినక, టైంకి మందులు వేసుకోక బీపీ షుగర్ పెరిగి నరకంగా ఉంది అని సుగుణ శివతో అన్నది. కొంచెం రెస్ట్ తీసుకోమ్మా, కోడలు వచ్చిందిగా, తను చూసుకుంటుందిలే అంతా అని అనటంతో సుగుణ రెస్ట్ తీసుకుంది. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యింది. ఏం చేస్తున్నావమ్మా, ఆకలిగా ఉంది, భోజనం పెట్టమ్మా అన్నారు మామగారు. దానికి గౌరీ, ఏంటి మామయ్య గారు, ఈరోజు ఇంటి పనుల్లో ఒక్కరు కూడా సహాయం చేయలేదు. నేనొక్కదాన్నే పనంతా చేసి అలసిపోయాను, ఇక వడ్డించడం కూడానా? అన్నీ అక్కడే ఉన్నాయి, పెట్టుకుని తినండి అంటూ లోపలికి వెళ్ళి తన గది తలుపులు మూసుకుంది. ఇదంతా విన్న సుగుణ అలాగే నీరసంగా ఉన్నా లేచి తన భర్తకు వడ్డించింది. సుగుణకు జ్వరం వస్తుండటంతో మధ్యాహ్న భోజనం తినలేకపోయింది. సాయంత్రం కావస్తుంది. అమ్మా గౌరీ, కొంచెం టీ పెట్టి ఇవ్వమ్మా అనింది సుగుణ. ఎంత పిలిచినా రాకపోవటంతో రవి వెళ్ళి గౌరీని పిలవపోయాడు. అప్పుడే గౌరీ పడుకొని తన పుట్టింటి వాళ్లతో ఫోన్లో మాట్లాడుతుంది. కోడలు ఫోన్ మాట్లాడుతుంది, అయిపోయాక నేను చెప్తానులే అంటారు రవి. చాలాసేపు ఎదురు చూసింది గౌరీ వస్తుంది, టీ పెడుతుందని. కానీ తను ఎంతసేపటికి రూమ్లో నుండి రాకపోయేసరికి చేసేదేమీ లేక భార్య సుగుణ కోసం టీ పెట్టి ఇస్తాడు రవి. ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా సుగుణ ఆరోగ్యం 2 రోజుల నుంచి అలాగే ఉంది. రాను రాను నీరసంగా ఉంది, కానీ కోలుకోలేకపోతుంది. దీనికి తోడు ఈరోజు వాంతులు కూడా అయ్యాయి. బహుశా షుగర్ ఏమన్నా డౌన్ అయ్యిందో ఏమో అనుకొని తన భార్య అవస్థ చూడలేక, అమ్మా గౌరీ, మీ అత్తగారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అన్నారు. ఆ మాటలకు గౌరీ, 2 రోజులు ఆగితే అదే సర్దుకుంటుండేలేండి, ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు, ఇప్పటికీ మీ మందులకు ఖర్చులు వేలల్లో ఉన్నాయి. మరి ఈ హాస్పిటల్ ఖర్చులు కూడా మాకు ఖర్చులు పెంచడం కాకపోతే, ఇంట్లో ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పాడవక ఇంకేమవుతుంది అన్నది. ఆ మాటలకు రవి, శివ ప్రతి నెలా డబ్బు పంపిస్తున్నాడు కదమ్మా,
మా కొడుకు సంపాదించింది మాకు పెట్టటానికి నువ్వెందుకంత బాధపడుతున్నావు అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఇదంతా విన్న భార్య సుగుణ భర్తతో, ఏంటండి ఇది, మన కోడలు ఇలా మాట్లాడుతుంది? నలుగురిలో పెరిగింది, కష్టసుఖాలు తెలిసిన అమ్మాయి మనల్ని బాగా చూసుకుంటుంది అంటే ఇలా చేస్తుందేంటి అని బాధపడ్డారు. 2 రోజులవుతున్నా సుగుణ సరిగ్గా కోలుకోలేకపోతోంది. ఇక ఈ ముసలి వాళ్ళని నేను చూడలేను, వీరిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది గౌరి. అత్తయ్య, మామయ్య ఇద్దరు రెడీ అవ్వండి, హాస్పిటల్కి వెళ్దాం. నేను డాక్టర్తో మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ పక్క ఊరిలో ఉన్న డాక్టర్ గారు బాగా చూస్తారు అన్నది. దాంతో రవి, అంత దూరం ఎందుకమ్మా, ఎప్పుడూ అత్తయ్య చూయించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అన్నాడు. దీనితో గౌరి, డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం, మీ అబ్బాయి ఇక్కడే చూపించమని చెప్పారు అని అనటంతో అందరూ కలిసి కారులో బయలుదేరారు. కారు వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. అత్తయ్య మామయ్యను తీసుకెళ్ళి గౌరి హాస్పిటల్ దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టింది. మీరిక్కడే కూర్చోండి, నేను వెళ్ళి డాక్టర్ గారితో కలిసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి కారులో వెళ్ళిపోయింది గౌరి. ఆ విషయం తెలియని ఆ వృద్ధ దంపతులు వారి కోడలు గౌరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తూ చూస్తూ 1 గంట గడిచిపోయింది. డాక్టర్ని కలిసి వస్తానని కోడలు రాలేదు. ఇప్పుడు తమను తీసుకెళ్లేందుకు కూడా ఎందుకు రాలేదని ఇద్దరూ ఆందోళన చెందారు. సమయం మధ్యాహ్నం నుండి సాయంత్రం అయ్యింది. కోడలి జాడ తెలియదు. రవి సుగుణను చెట్టు కిందే కూర్చోమని చెప్పి కోడలు కోసం హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతూ అలసిపోయాడు. ఇప్పుడు రవికి ఒక విషయం అర్థమయ్యింది. కోడలు తనని డాక్టర్ దగ్గరికి చూపించడానికి కాదు, ఇలా తీసుకుని వచ్చి వదిలేసిందని. ఎంత వెతికినా లాభం లేదని తెలుసుకున్నారు. సుగుణ దగ్గరికి వెళ్ళిన భర్తని చూసిన భార్య, ఏమండి, మన కోడలు దొరికిందా అన్నది. పాపం ఆ ముసలావిడకు ఇంకా పరిస్థితి అర్థం కాలేదు. కంగారుగా ఏమైనా దారి తప్పిపోయిందేమో అన్నది. నీ కోడలు మనల్ని ఇక్కడ కావాలనే వదిలేసి వెళ్ళింది. ఆ మాట విన్న వెంటనే సుగుణ ఏడవటం మొదలుపెట్టింది. భర్త భుజంపై తలపెట్టి బోరున ఏడుస్తూ, ఏంటి మన తలరాత, భగవంతుడిలా రాశాడు అన్నది. కోడల్లా కాకుండా తనని సొంత కూతుర్లా చూశాను. ఎన్ని మాటలన్నా, ఎన్ని కష్టాలు పెట్టినా పోనీలే, చిన్నతనం తెలుసుకుంటుందని నేనే సర్దుకుని పోయాను. మేమిలా నడి రోడ్డు మీదకి వస్తామని ఎప్పుడూ అనుకోలేదు. పోనీ కొడుక్కే ఫోన్ చేద్దామంటే నెంబర్లు తెలియవు. అలాగే ఏడుస్తూ రాత్రి అంతా చెట్టు కింద నిద్రపోయారు. కానీ సుగుణకు నిద్ర రాలేదు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది. ఉదయం రవి తన భార్య కోసం సమీపంలో ఉన్న హోటల్కి వెళ్ళి చెరో 2 ఇడ్లీలు తెచ్చుకున్నారు. హాస్పిటల్ దగ్గర తమకు బాబు పుట్టారని ఎవరో అన్నదానం చేస్తున్నారని తెలిసి రవి అక్కడికి వెళ్ళి తనకు తన భార్యకు భోజనాలు తెచ్చుకున్నారు. మిగిలింది కాస్త రాత్రికి దాచుకున్నారు. అలా అక్కడే ఒకరోజు గడిచింది. సుగుణ యొక్క షుగర్ మాత్రలు అయిపోవటం వల్ల ఉన్న కాస్త డబ్బుతో మాత్రలు కొని తెచ్చారు. ఏదైనా పని చెయ్యకపోతే కడుపు నింపుకోవడం కూడా కష్టమవుతుందని తనకు కనపడిన ప్రతి షాపుకు వెళ్ళి పనిని అడిగాడు. దాంతో వాళ్ళు, తాత, నువ్వు చాలా బలహీనంగా ఉన్నావు, కనీసం నడవలేకపోతున్నావు, నువ్వు ఏ పని కూడా చెయ్యలేవు, వద్దులే అంటూ పంపించేశారు. కానీ జాలిగా జోబులో నుండి 100 రూపాయలు తీసి ఇవ్వబోయారు. కానీ రవి తీసుకోలేదు. రవి బాధను చూసిన ఒక కార్ డ్రైవర్, తాత, నా దగ్గర కారు అద్దాలు తుడిచే పని ఉంది, ఆ పని చేస్తే మీకు తిండి మరియు ఉండటానికి స్థలం చూపిస్తాను అన్నాడు. దానికి ఆ వృద్ధ దంపతులు సరే అని కార్లు తుడుస్తూ వచ్చిన దానితో భార్యాభర్తలిద్దరూ కాలం గడుపుతున్నారు. ఒకరోజు శివ ఉద్యోగరీత్యా ఇండియాకు రావాల్సి వచ్చింది. తల్లిదండ్రులకు మరియు గౌరీని సర్ప్రైజ్ చేద్దామనుకుని బయలుదేరాడు. అలా ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చే సమయంలో క్యాబ్ బుక్ చేసుకున్నాడు. సిగ్నల్ పడింది. అటుగా ఒక వృద్ధుడు కార్ తుడుస్తూ ఉండగా శివ కళ్ళల్లో పడింది.
శివకి ఆ వృద్ధుడు తన తండ్రిలా అనిపించాడు. అయినా గౌరీ చెప్పింది కదా, అమ్మా నాన్నలు తీర్థయాత్రకు వెళ్ళారని. అక్కడ ఫోన్ సిగ్నల్స్ సరిగా లేవు, అందుకే మాట్లాడలేకపోతున్నారని చెప్పింది. అయినా అమ్మా నాన్న ఇక్కడ ఎందుకు ఉంటారు అనుకుంటూ కారులో వెళ్ళిపోయాడు. కానీ మనసులో ఏదో తెలియని వెల్తిగా ఉండటంతో సరే ఒకసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది అనుకుంటూ శివ వెనక్కి తిరిగి కార్ దగ్గరికి వస్తాడు. అక్కడికి రాగానే తండ్రి కారు అద్దాలు తుడుస్తూ మరియు తల్లి అంట్లు కడగడం చూసి శివ ఆశ్చర్యపోతాడు. కన్నీటి పర్యంతమై ఏంటి నా తల్లిదండ్రులకు ఈ దుస్థితి అంటూ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ మీరేం చేస్తున్నారు నాన్న, మీరు కారు తుడవటం ఏమిటి? అమ్మా నువ్వు అంట్లు ఎందుకు కడుగుతున్నావు, అసలేంటి ఇదంతా అంటూ గట్టిగా అరుస్తూ అడుగుతాడు వాళ్ళని. ఆ ప్రశ్నతో శివ వైపు చూసిన ఆ తల్లి తండ్రి ఏడ్చుకుంటూ పోయి తన కొడుకుని గట్టిగా కౌగిలించుకుంటారు. తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసిన కొడుకు మనసులో వేల ప్రశ్నలు తలెత్తాయి. మొదట తల్లి తండ్రిని ఓదారుస్తూ, ఇప్పుడు చెప్పండి ఏంటి విషయం, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని ఈ స్థితికి ఎవరు తీసుకొచ్చారు అన్నారు. తమ పట్ల కోడలు చేసిన దుర్మార్గపు చర్యను వివరించారు. తల్లి తండ్రుల స్థితికి కారణమైన భార్య గౌరీ మీద చాలా కోపం వస్తుంది. మొదటగా తల్లిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఇప్పుడు తల్లి ఆరోగ్యం బాగుపడిందని తెలుసుకొని ఎలాగైనా తన భార్యకు బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు. తన తల్లిదండ్రులను తన స్నేహితుడి ఇంట్లో ఉంచి మొదటగా శివ తన ఊరికి బయలుదేరి భార్య వద్దకు వెళ్తాడు. చాలా రోజుల తర్వాత భర్తను చూసిన గౌరీ ఆనంద బాష్పాలతో కౌగులించుకుంటుంది. శివ తన తల్లిదండ్రుల గురించి అడగగానే, చెప్పాను కదండి వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారని, మరి వాళ్ళక్కడ ఎలా ఉన్నారు, ఏమైనా సమాచారం తెలిసిందా అని అడిగాడు శివ. అంతా బాగుందట, ఇంకొక వారంలో వస్తున్నారు. సరే నేను తిరిగి విదేశాలకు వెళ్ళటానికి ఇంకా 15 రోజులు ఉంది. ఎలాగో అమ్మా నాన్న రావటానికి వారం రోజులు పడుతుందన్నావు కదా, వాళ్ళు వచ్చేలోపు మనం కూడా అలా ఊరు వెళ్దాం అంటూ విమానం టికెట్లు చూపించాడు గౌరీకి శివ. అవునా అండి అని సంతోషంతో, ఇంకొక 2 రోజుల్లో నా పుట్టినరోజు వస్తుంది, అక్కడ ఘనంగా జరుపుకుందామండి అన్నది. సరే అయితే వెళ్ళి బట్టలు సర్దుకో అన్నాడు శివ. ఊరు చేరుకున్న తర్వాత ఒక హోటల్ గదిలో దిగారు. తన పుట్టినరోజు నాడు అనాథ శరణాలయంలో గౌరీ చేత పండ్లు బట్టలు దుప్పట్లు ఇప్పించాడు. గౌరీ నేను వెళ్ళి నీకోసం కేక్ తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శివ. మధ్యాహ్నం నుండి సాయంత్రం అయ్యింది. ఇప్పుడు రాత్రి కావస్తుంది, అయినా శివ రాలేదు. శివ వస్తాడని ఎదురు చూస్తూ 2 రోజులు గడిచిపోయాయి. శివ ఎందుకు రాలేదు, ఏమైందో అనుకుంటూ బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది గౌరీ. అక్కడి నుండి వెళ్దామంటే ఒకవేళ శివ వస్తే వెతుకుతాడేమో, కనపడకపోతే ఆందోళన పడతాడేమో అనుకుంటూ కూర్చుంది. పోనీ ఫోన్ చేద్దాం అంటే వచ్చే తొందరలో తను పర్సు మర్చిపోయింది. సరే వేరే వాళ్ళ ఫోన్తో అయినా చేస్తే మాట్లాడొచ్చు అనుకుంది. కానీ ఫోన్ చేస్తే తన భర్త ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక ఏం చేయాలో తెలియక భయం మొదలయ్యింది గౌరీకి. అలా 2 రోజుల తర్వాత భర్త శివ ఆశ్రమానికి వచ్చాడు. భర్తను చూసిన గౌరీ ఆనందానికి అవధులు లేవు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ భర్తను హత్తుకుని ఏడ్చింది. అప్పుడు శివ, నువ్వు 2 రోజులకే ఇంత బాధపడుతున్నావు, మరి ఇన్ని రోజుల నుండి నా తల్లి తండ్రి ఎంత బాధపడి ఉంటారో నీకు అర్థమయ్యిందా అన్నాడు కోపంగా. నా తల్లి తండ్రుల పట్ల నువ్వు చేసిన దుర్మార్గపు పనులు నాకు తెలిసాయి, అందుకే నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశానన్నాడు. భర్త మాటలు విన్న గౌరీ తను చేసిన తప్పును తెలుసుకుంది. ఏడుస్తూ, ఇప్పుడే నేను వెళ్ళి అత్తయ్య మామయ్యకు వారి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాను. నేను చేసిన పనికి వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఎన్ని అవస్థలు పడ్డారో. అలా తనలో కలిగిన పశ్చాత్తాపాన్ని చూసిన శివ తన భార్యను తల్లిదండ్రుల దగ్గరికి తీసుకుని వెళతాడు. ఇలా తను చేసిన తప్పును తలుచుకొని వాళ్ల కాళ్ల మీద పడి ప్రాధేయపడుతుంది గౌరీ. అత్తయ్య మామయ్య,
నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని ఏడుస్తున్న గౌరీని ఇద్దరూ పైకి లేపి తన కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ నిన్ను క్షమించాములే అని వారు వారి పెద్ద మనసును చాటుకున్నారు. మనం బ్రతికుండగా మన తల్లిదండ్రుల వీధి పాలైతే మనం బ్రతికి ఉన్నా చచ్చినట్లే. ఇప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటూ నా తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అంటూ తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు శివ. రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథా మాలిక. థ్యాంక్ యూ.